జిల్లా గాజువాక సమీపంలోని అప్పికొండ సోమేశ్వర స్వామి టెంపుల్లో మహాశివరాత్రి సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉత్తరాంధ్రలోని అతి పురాతన శైవ క్షేత్రంగా పేరొందిన ఈ ఆలయం భక్తులతో జనసంద్రంగా మారగా సరైన సౌకర్యాలు లేమిపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏటా ఆనవాయితీగా లింగోద్భవ వేళ గర్భగుడికి ఆనుకొని ఉన్న శివలింగానికి పంచామృత అభిషేకం చేసే శివస్వాములకు ఈసారి తాళాలు వేసి అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. తాళాలు తెరవాలంటూ స్వాములు డిమాండ్ చేసినప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. హిందూ సంప్రదాయాన్ని అవమానిస్తున్నారంటూ శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసుల జోక్యంతో దాదాపు గంట ఆలస్యంగా తాళాలు తెరిచి పూజలకు అనుమతి ఇచ్చారు. అధికారుల వ్యవహార శైలిపై భక్తులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే దర్శనాల విషయంలో కూడా సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహాశివరాత్రి వంటి పవిత్ర వేళలో జరిగిన ఈ ఘటనపై భక్తుల్లో ఆగ్రహం చెలరేగింది. ఈ గంగమ్మ తల్లి నమ్ముకొని ఇక్కడ బతికేవాళ్ళం. అలాంటిది మాకు ఈ రోజు అన్యాయం చేస్తారు. పొద్దుండి ఇప్పటి వరకు పొద్దున్న ఇప్పుడు ఆగి చేశారు. ఫిక్స్ లేకుండా ఎప్పుడు పోలీసులకి స్టోర్ రూమ్ పెట్టుకొని మాకు అభిషేకానికి ఇవ్వకుండా చేశారు. పోలీసులకి స్టోర్ రూమ్ స్వామి ఎంతమంది వచ్చారు పోలీసులు? సార్ పోలీసులకు రెస్ట్ రూమ్ దేవాలయం పోలీసులకి రెస్ట్ రూమ్. హిందువుల మనోభావాన్ని దెబ్బతీసిన స్థానికులు హిందువుల మనోభావాన్ని దెబ్బతీసిన చెప్పండి కదా. మీరు ఆ రోజు మాటే ఇచ్చారు మాకు. మీరు ఇస్తానన్నారు మాకు. ఈ అటువంటి చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. శివస్వాములు ఎప్పుడు కూడా మేము గర్భగుడిలో ఎప్పుడు అడగలేదు. కానీ పక్కనే ఎప్పుడు కూడా మేము పంచామృతాలతో ఎప్పుడు కూడా అభిషేకం చేస్తాం. స్వామికి 12 గంటల తర్వాత ఎప్పుడు కూడా శివస్వాములు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అడ్డారు. మేము గర్భగుడిలోకి వెళ్తాం అనడం లేదు. ఈ పక్కనున్న ఈ లింగంలోనే మేము ఎప్పుడు పూజలు చేసుకుంటాం. ప్రతి శివరాత్రికి కూడా మాకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ శివరాత్రికి ఏం జరిగిందో తెలీదు. శివస్వాములు అసలు తాళం వేస్తారు ఈ గేట్కి. ఈ గేట్కి ప్రత్యేకంగా మాకు శివస్వాములు పెట్టే గేట్ ఇది.